అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మా దేవుడు గది అనేది మీకు చూపించాలి అనుకున్నాను. చాలామంది అడుగుతున్నారు, విగ్రహాలు ఎక్కడ పెట్టొచ్చా, విగ్రహాలు ఆర్డర్ చేశారా, లేకపోతే విగ్రహాలు దేవుడి గదిలో ఉండొచ్చా, ఉంటే ఏమవుతుంది, ఉంటే డైలీ పూజ అనేది చెయ్యాలా, ఉదయం సాయంత్రం దీపారాధన అనేది చెయ్యాలా అని చాలామంది అడుగుతున్నారండి. అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయకపోయినా తెలిసిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, తెలిసేవాళ్ళు ఫోన్ చేసి అడుగుతారండి. లేదంటే పూజ చేస్తున్నా కదా ఇంట్లో, అంటే ఇలా ఉన్నాయి కదా, ఉండొచ్చా, ఉండకూడదేమో, ఉంటే ఏదో అయిపోతుందేమో అని చాలామంది చాలామంది అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదండి. ఇంట్లో ఈ లింగము కూడా, అంటే శివలింగమైనా అవ్వచ్చు, లేకపోతే ప్రతిది ఏ దేవుడు ఫోటో అయినా విగ్రహమైనా ఉండొచ్చండి. ఇందులో ఎలాంటిది ఉదయము సాయంత్రము దీపారాధన అనేది కంపల్సరీ చేసినట్లయితే, మీకు వీలైతే ఉదయము సాయంత్రము దీపారాధన అనేది కంపల్సరీ చేయాలండి. ఇది వచ్చేసి మనకి మాది దేవుడు గది. ఇది అంటే వెనక్కి టైల్స్ అనేవి అటాచ్డ్. నేను విగ్రహాలు అనేది నేను మీషోలో ఆర్డర్ అయితే చేశాను. ఒక్కొక్క తీసుకున్న విగ్రహం కూడా ఎంత పడింది ఏంటి అది కూడా నేను ఛానల్లో పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అయితే మనకి దేవుడి గదిలో శివలింగం మన బొటన వేలంతా ఉంటే సరిపోతుంది. ఏ విగ్రహం కూడా చిన్నపాటిది అయితే సరిపోతుందండి. పెద్దదైతే మనం పెట్టుకొని అంటే ఎక్కువ, అంటే పెద్దది పెట్టుకొని ఏదో అయిపోతుందని బాధపడే కంటే చిన్న విగ్రహాలు అయితే సరిపోతాయండి. దేవుడు మూల పెట్టుకుంటే సరిపోతాయి. ఈరోజు పూజా విధానం అయితే నేను ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను, ఒక్కసారి చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.